హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి పెట్టడం రాని వాళ్ళైనా సరే ఇలా కావాలనే కేజీనే తీసుకొచ్చి చూపిస్తున్నాము. కేజీకి కొలతలు కూడా పర్ఫెక్ట్గా మీకు చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. కొత్త వారైనా ఈజీగా చేయొచ్చు. ఉసిరికాయలు కేజీ తెచ్చుకొని బాగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి, ఇప్పుడు ఆ ఉసిరికాయకి ఘాట్లు ఉంటాయండి, కాయకే ఘాట్లు ఉంటాయన్నమాట, గీరలు. ఆ గీతల దగ్గర మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి గీతకి కూడా మీరు కట్ చేయండి. మనకి తర్వాత పచ్చడి తయారైన తర్వాత చాలా రుచిగా ఉంటుంది ఇలా కట్ చేస్తే. అంటే ఈ కాయ తినేటప్పుడు అన్ని కాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోండి. కేజీ అండి ఈ కాయలు. ఇలా వేరేగా ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక అరకిలో వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడండి. పచ్చడి నిల్వ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉసిరికాయ ముక్కలన్నీ, ఆ కాయలన్నీ ఆ నూనెలో వేసేసేయండి. కేజీయే కాబట్టి అన్ని కాయలు కూడా ఒకేసారి వేసేసేయండి. వేసి మంచి రంగు, అంటే మరీ గట్టిగా అయిపోకూడదు, అలాగని మరీ వేగకుండా కూడా ఉండకూడదండి. నేను ఇప్పుడు చూపిస్తాను కదా వీడియోలో, ఆ విధంగా తీసుకుంటే ముక్క చిన్నపిల్లలైనా కానీ చాలా ఈజీగా తినొచ్చు. అంటే అంత మెత్తగా చాలా సాఫ్ట్గా చూడడానికి చూడండి, ఇలా ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఇందాక ఎలా ఉంది కలరు, ఇప్పుడు ఈ కలర్లో వచ్చేటప్పుడు మీరు తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. విడిగా ఒక గిన్నెలో వేసుకోండి. ఆయిల్ నుంచి కాయల్ని విడి చేసేసేయండి ఈ విధంగా వేరే గిన్నెలోకి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, మనం కలుపుకునేవన్నీ కలుపుకోవాలి కదా, ఫ్రీగా ఉండాలి. అందుకని పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోండి. ఏ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు అదే నూనె ఉన్న కళాయిలో ఇంకొద్దిగా ఒక 1/2 కిలో నూనె పోసుకొని కొంచెం నూనె వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు అంటే ఆ పచ్చడికి ఏమేమి వేయాలో అవన్నీ ఇందులో వేసుకోవాలి. సాయి మినపప్పు అండి, ఒక గుప్పెడు వరకు వేసుకోండి. సాయి మినపప్పు మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. మెంతులు కొంచెం, ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని కొంచెం సాయి మినపప్పుని వేగనివ్వండి. సాయి మినపప్పు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర వేయండి. వెల్లుల్లిపాయలు 3 పాయల వరకు పైన పొట్టు తీసేసి అవి నూనెలో వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేపండి. కొంచెం పెద్ద పాయలు తీసుకోండి, బాగుంటాయి. ఇప్పుడు మార్కెట్లోకి పచ్చళ్ళ సీజనే కాబట్టి పెద్ద కాయలే వస్తున్నాయి. కరివేపాకు ఒక 5 రెమ్మలు తీసుకొని బాగా కడిగి కరివేపాకును తుడిచి అప్పుడు నూనెలో వేయండి. చిటపట అనకుండా ఉంటాయి, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. కరివేపాకు కూడా గట్టిగా వేగనివ్వండి. ఇలా ఈ మొత్తం మంచి రంగు వచ్చేంత వరకు వేపండి. ముందుగానే స్టవ్ కట్టేసేయండి. ఆ వేడికి మిగిలింది ఏమైనా ఉంటే పచ్చి మొత్తం పోయి వేగుతాయి. మరీ వేగేంత వరకు స్టవ్ మీద ఉంచొద్దు, తర్వాత మాడిపోతాయి. అందుకని లాస్ట్లో స్టవ్ కట్టేసి ఎండుమిర్చి వేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి ఆ వేడికి చాలు, అంతకన్నా వేడి అనవసరం, మాడిపోతాయి. అందుకని తాలింపు అస్సలు మాడకూడదండి పచ్చడికి. పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది. నేను స్టవ్ అయితే కట్టేసి ఆ వేడికి ఎండుమిర్చి దోరగా వేపుతున్నాను అంతే. ఇప్పటికే స్మెల్ చాలా బాగా వచ్చేస్తుందండి. ఈ తాలింపుకే రుచి చాలా డబల్ అయిపోద్ది. తాలింపు వేసే విధానమే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉసిరికాయలు వేసుకున్నాం కదా, అందులో ఆ తప్పేలాలో 200 గ్రాములు ఆవు పిండి వేసుకోండి. 200 గ్రాములు మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఒక 4 స్పూన్ల వరకు మెంతి పిండి వేసుకోండి. పెద్ద స్పూన్లు 4 స్పూన్లు. ఉప్పు అంటే సాల్ట్ 150 గ్రాముల వరకు పడుతుందండి, చూసి వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు కంపల్సరిగా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. పసుపు పెద్ద స్పూన్ నిండా చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కారం మనకి 150 గ్రాములు పడుతుందండి. మంచి కారం అయితే 150 గ్రాములు చాలు ఆ కారం. చింతపండు గుజ్జండి, బాగా చిక్కటి గుజ్జు మాత్రమే వేసుకోవాలి. మనం 150 గ్రాములు చింతపండు తీసుకొని వచ్చి బాగా మెత్తగా గుజ్జు చేసి ఇలా చిక్కటిది వేయండి.
వేసి ఇప్పుడు ఇవి మొత్తం కూడా బాగా కలిసేలాగా ముక్కలు, కారం, ఉప్పు, చింతపండు అంతా బాగా కలపండి కొద్దిగా. ఎప్పుడైనా కానీ మనం తయారు చేసుకున్నాం కదండి, ఆయిల్ తాలింపు వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ చల్లారిన తర్వాతనే మనం ఈ ముక్కల్లో వేసుకోవాలి. చల్లారకుండా వేడి మీదే తీసుకొచ్చి ఇందులో వేస్తే ఏమవుద్దంటే పచ్చడి కలర్ మారిపోద్ది. వెంటనే పచ్చడి కలర్ మారిపోవడమే కాకుండా రుచి కూడా మనకి వేరేలా వస్తుంది టేస్ట్. అందుకని పూర్తిగా ఆయిల్ చల్లార పెట్టుకోండి, ఫ్యాన్ కింద చల్లార పెట్టుకున్న తర్వాతే ఈ ముక్కల్లో ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి పచ్చడి పెట్టుకునే వాళ్ళకి. చాలామందికి అంటే మనం తాలింపు వేసాం కదా, ఆ ఆయిల్ తీసుకొచ్చి ఇంకా వేస్తే సరిపోతుంది అనుకుంటాం. తెలియకపోతే నేనైనా అంతే అనుకుంటాను. అలా కాకుండా ఆయిల్ చల్లారిన తర్వాతే వేస్తే కలర్ మారదు, రుచి కూడా బాగుంటుంది. మనకు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కలర్ మారకుండా. మీరు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి, బయటే పెట్టుకోవచ్చు. ఈ కేజీయే కాబట్టి మనం వెంటనే తినేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టినంతవరకు ఎక్కడ ఉంచుతామండి? పచ్చడి చూస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయి మన పచ్చళ్ళు. తయారైపోయింది చూసారు కదా. ఉప్పు తక్కువైతే వేయండి, అంతకుమించి ఇంకంతా సరిపోయింది. మనం వేసే మెజర్మెంట్స్ ఉప్పు మీకు సరిపడా చూసి లాస్ట్లో వేసుకోండి అని అందుకే అన్నానండి. ఉప్పుకి తొందరపడకూడదు ఎప్పుడు. ఇలా ఒక డబ్బాలోకి తీసేసుకొని మనం నిల్వ చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఫ్రిడ్జ్లో పెట్టే పనే లేదండి. ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. నీరన్న తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందా అని చెప్పి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.